హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. సో చూడండి, రేపు నుంచి ఏపీ వాళ్ళకి ఇంటర్మీడియట్ పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో దానికోసం మీరు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీరు ఎగ్జామ్ హాల్లో ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఈ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే హాల్ టికెట్స్. సో ఫస్ట్ మీ ఎగ్జామ్కి 1 డే లేదా 2 days బిఫోర్ మాత్రమే మీరు హాల్ టికెట్స్ తీసుకోండి. అర్థమైంది కదా? ఎగ్జామ్కి 1 లేదా 2 రోజుల ముందే హాల్ టికెట్ తీసుకొని మీ దగ్గరలో ఉంచుకోవాలి. హాల్ టికెట్ తీసుకునేటప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ నేమ్ అండ్ ఫోటో. అర్థమైంది కదా? సో ఫోటో మీద ఖచ్చితంగా మీ కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క సిగ్నేచర్, అదేవిధంగా కాలేజ్ స్టాంప్ రెండు ఖచ్చితంగా ఉండాలి. స్టాంప్ ఉండి సిగ్నేచర్ లేకపోయినా, సిగ్నేచర్ ఉండి స్టాంప్ లేకపోయినా మీకు లోపలికి అలౌ చేయరు. అర్థమైంది కదా? సో హాల్ టికెట్స్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్, మీరు ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఎగ్జామ్ రాస్తునేటప్పుడు మీరు డిఫరెంట్ పెన్స్ అనేది యూజ్ చేయకూడదు. ఏ పెన్ యూజ్ చేయాలంటే బాల్ పెన్స్. అర్థమైంది కదా? ఓన్లీ బాల్ పెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో చాలామంది డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తారు, అలా యూజ్ చేయకండి. మీరు ఎక్కువ యూజ్ చేసిన కలర్ ఏంటంటే బ్లాక్ లేదా బ్లూ. ఈ 2 కలర్స్ మాత్రమే యూజ్ చేయడానికి ప్రయత్నించేయండి. బ్లాక్తో రాసి బ్లూతో సైడ్ హెడ్డింగ్స్ అండర్లైన్ చేసుకున్నా పర్వాలేదు, లేదా బ్లూతో రాసి బ్లాక్ సైడ్ హెడ్డింగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా నీట్గా అండర్లైన్ చేసుకున్న పేపర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు బాల్ పెన్స్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ థర్డ్, బీ ఎట్ ద సెంటర్ బిఫోర్ హాఫ్ అన్ అవర్. సో చూడండి, మీకు ఎక్కడైతే సెంటర్ ఇస్తారో తెలుసు కదా, హాల్ టికెట్ మీద ఉంటుంది మీ సెంటర్ నేమ్. సో ఎక్కడైతే మీకు సెంటర్ ఇస్తారో ఆ సెంటర్లో మీరు హాఫ్ అన్ అవర్ ముందే ఖచ్చితంగా ఉండాలి. కొంతమందికి సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. సో తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజే సెంటర్ ఎక్కడ ఉందో కనుక్కొని ఓకే మా ఇంటి నుంచి ఈ సెంటర్కి ఇంత డిస్టెన్స్ ఉంది అని తెలుసుకొని రేపు ఎంతకు బయలుదేరాలని మీకు ఒక ఐడియా వస్తుంది. సో కాబట్టి ఆ విధంగా మీ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకొని హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ ఉండడానికి ప్రయత్నించేయండి. సో చూడన్నా, ఈ సంవత్సరం మీకు కొత్త రూల్ పెట్టాడు. ఎగ్జామ్ హాల్కి 1 నిమిషం లేట్ అయినా అలౌ చేయరు. కాబట్టి మీరు హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలి. అర్థం కదా? సో 8:45 లోపలికి అలౌ చేస్తారు. 8:45 to 8:55 మీకు చెకింగు, మీ యొక్క ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో అవన్నీ చెకింగ్ అవుతాయి. నెక్స్ట్ 8:55 to 9 మీకు బుక్లెట్స్ ఇస్తారు. ఆ బుక్లెట్స్ మీద మీరు సంతకం, సిగ్నేచర్ అన్నీ పెట్టడానికి 5 minutes అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్ 9 o'clockకి మీ చేతిలో మోడల్ పేపర్ వస్తుంది. అర్థమైంది కదా? ఎగ్జాక్ట్ 9 o'clockకి మీకు మోడల్ పేపర్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సిగ్నేచర్స్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్కడైతే మీకు సీట్ ఇస్తారో ఆ సీట్లో సిగ్నేచర్ చేయమంటారు. ఒక దగ్గర సిగ్నేచర్ చేయాలి, ఇంకొక దగ్గర మీ బుక్లెట్ నెంబర్ రాయాలి. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వండి. నెక్స్ట్, డోంట్ యూజ్ మార్కర్స్. మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎటువంటి మార్కర్స్ కానీ ఎటువంటి స్కెచ్ పెన్స్ కానీ యూజ్ చేయకూడదు. అర్థమైంది కదా? స్కెచ్ పెన్స్ యూజ్ చేసినా, మార్కర్స్ యూజ్ చేసినా మీ పేపర్స్ కంప్లీట్గా క్రాస్ చేస్తారు. కాబట్టి మీరు మార్కర్సు, స్కెచ్ పెన్స్ ఏవి ఎగ్జామ్లో యూజ్ చేయొద్దు. ఓన్లీ బాల్ పెన్స్ మాత్రమే యూజ్ చేయండి. నెక్స్ట్, మీరు ఎగ్జామ్ హాల్కు వెళ్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ తీసుకువెళ్ళకూడదు. స్మార్ట్ ఫోన్స్ అండ్ స్మార్ట్ వాచెస్ ఆర్ నాట్ అలౌడ్. అర్థమైంది కదా? మీరు ఒకవేళ తీసుకువెళ్ళినా అక్కడ ఎవరికో ఒకరికి ఇచ్చేయాల్సిన అవసరం వస్తుంది. సో మీరు ఎవరికైనా ఇచ్చేస్తే మీ ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత ఉంటాయి ఉండవని 100% వాళ్ళు షూరిటీ ఇవ్వలేరు. కాబట్టి మీరు ఏవైతే స్మార్ట్ ఫోన్స్, అదేవిధంగా ఏవైతే స్మార్ట్ వాచ్ తీసుకువెళ్తే మీ దగ్గర ఉంచుకోండి. లేదంటే బయట ఎవరికి ఇచ్చినా మీ స్మార్ట్ ఫోన్స్ లేదా వాచెస్ అనేవి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు. నెక్స్ట్, మెయింటైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో ఫస్ట్ గుడ్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయాలి. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి. ఎప్పుడైతే ఇంగ్లీష్, అదేవిధంగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఎప్పుడైతే రాస్తారో లాంగ్వేజెస్ రాస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు 24 pages బుక్లెట్ వస్తుంది. 24 pages బుక్లెట్కి ఖచ్చితంగా 20 pages రాయాలి. లాంగ్వేజెస్ మాత్రం ఖచ్చితంగా 20 pages దాటే రాయాలి. అర్థం కదా? సో లాంగ్వేజ్ వచ్చేసరికి మీరు క్లీన్ అండ్ నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, ఫర్ డయాగ్రామ్స్ యూ కెన్ యూజ్ ఓన్లీ కలర్ పెన్సిల్స్. సో మీరు డయాగ్రామ్స్ వేస్తున్నప్పుడు ఎటువంటి స్కెచ్ పెన్స్ కానీ ఎటువంటి మార్కర్స్ కానీ యూజ్ చేయకూడదు. అర్థమైంది కదా? ఓన్లీ కలర్ పెన్సిల్స్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్, మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో, మీరు ఎప్పుడైతే ఆన్సర్స్ రాస్తారు కదా,
సో మీరు రాస్తున్న ఆన్సర్ ఏదైతే ఉందో దాని ముందున క్వశ్చన్ నెంబరు అదేవిధంగా సెక్షన్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా రాయాలి. క్వశ్చన్ నెంబర్ సెక్షన్ నెంబరు ఖచ్చితంగా రాయాలి. సో చూడండి, నెక్స్ట్ కొంతమంది చాయిస్ క్వశ్చన్స్ రాస్తారు. సో చాయిస్ క్వశ్చన్స్ రాస్తున్నప్పుడు పైన చాయిస్ అని పెట్టి డెకరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ చాయిస్ గురించి ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మీరు ఎటువంటి అక్కడ డెకరేషన్స్ చేయవద్దు. అర్థమైంది కదా. సో క్వశ్చన్ నెంబర్ రాసి చాయిస్ క్వశ్చన్స్ రాయండి. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రిపేర్ అయితే లేదా ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీకు చాలా హెల్ప్గా ఉంటుంది. అదేవిధంగా చాలామందికి చాలా కాలేజెస్లో క్వశ్చన్ పేపర్ లేట్గా వస్తుంది. అర్థమైంది కదా. సో 9:15 లేదా 9:20 క్వశ్చన్ పేపర్ ఇస్తే సార్ మాకు హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా కావాలి అని మీరు డిమాండ్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఇంకా వాళ్ళు మీకు టైం ఇవ్వకపోతే మీ యొక్క సెంటర్ సూపరింటెండెంట్ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి సార్ మాకు టైం కావాలంటే ఇస్తారు. కాబట్టి మీరు అడగకుండా ఎవరు మీకు హెల్ప్ చేయరు. అర్థమైంది కదా. సో ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియోకి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.